ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులారా, పురాణం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రకృతి వర్ణన, ప్రకృతి ఆరాధన, భూగోళ ఖగోళాది శాస్త్ర విజ్ఞానార్జన. తద్వారా ఐహిక సుఖాలను ధర్మానుసారం పొందుతూ ప్రాపంచిక భోగాలను క్రమేణా త్యజించి చివరకు పారమార్థిక చింతనకు దారితీయటానికి సహాయపడేవే పురాణాలు. నైమిసారణ్యంలో సూతుడు చెప్పిన గాథలను శ్రీ వేదవ్యాస భగవానుడు అష్టాదశ పురాణాలుగా విభజించారు. శ్రీ స్కాంద పురాణం అష్టాదశ పురాణాలలో ఒకటి. వేదవ్యాసులు అందించిన స్కాంద పురాణంలోని విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గురువందనం. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వర్ణనామర్థ సంఘానాం రసానాం ఛందసామపి మంగళానాం చ కర్తారౌ వందే వాణీ వినాయకౌ. ఓం శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః. ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం నమో భగవతే శ్రీమేధా దక్షిణామూర్తయే నమః. మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ. ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్. స్కాంద పురాణంలో భాగంగా క్షీరసాగర మథనం, త్రిపుర దహనం, దక్షయజ్ఞం, దక్షిణామూర్తి స్వరూపం, దేవతలు, రతీదేవి, మన్మధుడు, కైలాస ఆగమనం విషయాలు తెలుసుకున్నాం. ఇందులో శివపార్వతుల కళ్యాణం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగదీశ్వరుణ్ణి ధ్యానిస్తూ తపోదీక్షలో ఉన్నది. పార్వతీదేవి తపస్సుకు భంగం రాకుండా పర్వతరాజుతే నియోగింపబడిన చెలికత్తెలు ఆమెకు సపర్యలు చేస్తూ ఆమెకు కావలసిన పూజాద్రవ్యాలు ఎప్పటికప్పుడు సమకూరుస్తూ ఉన్నారు. మహేశ్వరుడు మహేశ్వరి తపోమహిమను పరీక్షించాలనుకున్నాడు. సుందరేశ్వరుడైన కైలాసపతి వృద్ధ రూపం ధరించాడు. మెల్లగా పార్వతీదేవి ఆశ్రమం సమీపించాడు. ఆమె పర్ణశాల చేరుకోగా తిరుగుతూ అక్కడే ఉన్నాడు శివుడు. ఆ పండు ముసలివాణిని పార్వతీదేవి చూచింది. కొందరికి శివప్రసాదం ఇచ్చి పంపివేశాక వృద్ధరూపధారి అయిన మహేశ్వరుని ఆదరంతో ఆహ్వానించింది అపర్ణ. దేవి, తరుణ వయస్కురాలివైన నువ్వు తపస్సు చేయటం నిజంగా అవసరమైందా? ఏమి కోరి ఈ తపస్సు చేస్తున్నావు? నీకు చెప్పాలని తోస్తే ఆ వివరం నాతో చెప్పు అని గిరిజను అడిగాడు గిరీశుడు. పర్వతరాజు పుత్రి తన తపకారణాన్ని చెప్పమన్నట్లు సైగలతో తన చెలికత్తెలకు ఆదేశించింది. ఈ తరుణీమణి హిమవంతుని ముద్దుల గారాల పట్టి సకల గుణ ఖని అయిన ఈ సౌందర్యమూర్తి జగద్రక్షకుడైన పరమేశ్వరుణ్ణి తన భర్తగా పొందాలని తపమాచరించుచున్నది అని జయ విజయ అనే ఇద్దరు చెలికత్తెలు సర్వేశ్వరునితో అన్నారు. వారి సమాధానం విని వృద్ధుడు విలాసంగా నవ్వాడు. ఈ పర్వతరాజ పుత్రి అయిన పార్వతి అందానికే అర్థం చెప్పగల లావణ్య. అయితే ఈమె కోరుతున్నది దేనికో కొరగాని నాగభూషణుణ్ణి. పార్వతి, ఎందుకు ఇలాంటి వాణ్ణి భర్తగా కోరుతావు? పాముల్ని ఆభరణాలుగా ధరించి ఏనుగు చర్మాన్ని వస్త్రంగా ధరించినవాడు,
జటాజూటధారి అయిన వాడు, మంచుకొండ అయిన కైలాసంలో నివసించేవాడా నీకు భర్త? అంతకన్నా సుందరకారుడు వేరెవ్వరూ నీకు కనిపించలేదా? ఎల్లవేళలా భూత ప్రేత ప్రమదగణములను సంచరిస్తూ శ్మశానమందలి బూడిద పూసుకొని సంచరించేవాడినా నీ భర్తగా కోరుకుంటున్నావు? రుద్రమూర్తి అయిన పురుషుణ్ణి చూచి ఏ యువతి తన భర్తగా కోరుకోదు. అలాంటిది తెలియని తనంతో నువ్వు ఆ భూతపతిని పతిగా కోరి తపస్సుకు ఉపక్రమించావు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. వెంటనే నీ తపస్సు చాలించి అంతఃపుర భోగాల్ని అనుభవించు. ఇంతటి సౌందర్య రాశివైన నిన్ను చూస్తుంటే నాకు దుఃఖం కలుగుతోంది. కారణం, నీకు తగిన వాణ్ణి నీవు పొందాలనుకుంటం లేదు. ఆ తర్వాత చెలికత్తెలను చూచి ఇలా అన్నాడు శివుడు. పార్వతి సఖియలారా, మీ నాయకురాలైన ఈ పార్వతీదేవి నిర్ణయం సరైనది కాదని ముందుగా ఎందుకు నివారించలేకపోయారు? నన్ను బాగా చూడండి. నేను చూడటానికి వృద్ధుణ్ణే, కానీ తపఫలితం అద్వితీయమైంది. అందువల్ల నాకు లయం లేదు. లయం లేని వాడికి జరామరణాలు లేవు. నిత్య యవ్వనం నా సొత్తు. అందుకనే కోరుతున్నాను మీ గిరిజ పొత్తు అంటూ చిద్విలాసంగా నవ్వాడు. ఉమాదేవికి శివనింద చేసే వృద్ధుణ్ణి చూస్తే అరికాలి మంట నెత్తికెక్కినట్లయింది. శివశివ అంటూ తన 2 చెవుల్ని గట్టిగా మూసుకున్నది. ఉమానాథుడు ఇక తను పెట్టిన పరీక్ష చాలనుకున్నాడు. ఉమాదేవి నిశ్చల భక్తి విశ్వాసములు శంకరుణ్ణి ముగ్ధుణ్ణి చేసింది. తాను పెట్టిన పరీక్షలో పార్వతి నెగ్గిందని సంతోషించి తన నిజ రూపాన్ని చూపాడు. పార్వతి తన ఎదుట నిలబడ్డ తన ఆరాధ్య దైవాన్ని చూసింది. ఆమెకు మాటలే కరువయ్యాయి. పూర్వజన్మ బంధం వల్ల తనకు శంకరుడు సన్నిహితుడని ఆమె అంతరంగం చెబుతోంది. జగదంబను చూచి ఇలా అన్నాడు శివుడు. సర్వశోభాయమానమైన ఓ సుందరి, వెలుగుకే వెలుగునిచ్చే నీ అందంతో పాటు నీ మానసిక సౌందర్యం, నీ తపశ్శక్తి ఇనుమడించినదై నన్ను సంతోషంలో ముంచెత్తుతోంది. నీ తప కారణమేంటో చెప్పు, నీకు కోరిక వరాలిస్తాను అన్నాడు. ఆమె ఏమి కోరి తపస్సు చేసినదో తెలియక అలా అడగలేదు శంభునాథుడు. ఆమె మృదు భాషణం కోరి అలా అడిగాడు. పార్వతీదేవి సంతోషం చెప్పనలవి కాలేదు. ఆమె హృదయం ఆనంద డోలికలూగినవి. తన ప్రాణనాథుడు తన ఎదుటే ఉన్నాడు. ఇప్పుడు ముందుగా తన భక్తి శ్రద్ధలు ఆయనకు చూపాలి. ఈలోగా ఆయనతో తన కోరికల్ని వెల్లడించేందుకు తన గొంతు తోడ్పడాలి అనుకుంటూ ఉంది. వెంటనే కైమోడ్చింది. మహాదేవుని స్తుతించడం కోసం గొంతు సరిచేసుకుంది. మహాదేవ, నన్ను స్వీకరించు. నీవు తప్ప మరేదీ నాకు ప్రియం కాదు. నన్ను నీ దానిగా చేసుకో. ఇదే నేను త్రికరణ శుద్ధిగా నిన్ను కోరే వరం స్వామి అంటూ ఆయన పాద పద్మాలపై తలవాల్చి మ్రొక్కింది. కళ్యాణి, నీతోనే నా కళ్యాణం జరుగుతుంది. నీ తండ్రి తల్లిదండ్రులతో మాట్లాడి మన వివాహం జరిపేందుకు సనక సనందాది ఋషులను పంపుతాను అని పరమేశ్వరుడు పార్వతీదేవికి అభయమిచ్చి అంతర్హితుడయ్యాడు. పరమేశ్వరుడు కైలాసం చేరాడు. నందిని పంపి సనక సనందాదులను రప్పించాడు. వారు మహేశ్వరునికి దండ ప్రణామాలు అర్పించారు. ఉచితాసనాలు అలంకరించారు. సనక సనందులారా, అసురులైన శూరపద్మ తారకాసుర సింహముకుల పాపకృత్యాలు ఫలించుచున్నవి. వారికి నేనిచ్చిన వరాలను సద్వినియోగం చేయక ఇంద్రాదులను క్షోభ పెట్టుచున్నాడు. వారిని నిర్మూలించే శక్తిమంతుడైన కుమార సంభవం ఆసన్నమైంది. దేవసేనాధిపత్యం వహించే నిమిత్తం సుబ్రహ్మణ్యుడు నా నుండి ఉద్భవిస్తాడు. ఎవ్వరూ సమీపించనలవిగాని వరబల గర్వోన్నతులైన శూరపద్మ సోదర త్రయాన్ని నా కుమారుడు సుబ్రహ్మణ్యుడు సంహరిస్తాడు. పర్వతరాజు పుత్రి అయిన పార్వతీదేవిని పాణిగ్రహణం చేయ నిశ్చయించాను. దాక్షాయణి అనే పేరుతో పిలువబడిన సతీదేవి ఆ తనువును చాలించి మానస సరోవరంలో అయోనిజగా నీలోత్పల పుష్పమందు జనించి పర్వతరాజు దంపతులచే పెంచబడుచున్నది. నా సతీమణిగా
పూర్వ వైభవం పొందాలని చిన్ననాటి నుండి నన్నే ధ్యానించుచున్నది. ఈ పార్వతీదేవి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపంతో ప్రకాశిస్తోంది. నా యందు బద్ధానురాగంతో తపస్సు చేసి తన అభీష్టాన్ని నెరవేర్చుకుంటోంది. అందువల్ల పార్వతీదేవితో నా వివాహ మహోత్సవాన్ని నిశ్చయించటానికి మీరు మీ ధర్మపత్నులతో పర్వతరాజు వద్దకు వెళ్ళండి. ఈ శుభకార్యాన్ని మంగళప్రదంగా నెరవేర్చండి అన్నాడు జగద్రక్షకుడు. ఈశ్వరాజ్ఞ వినిన సనకాది మునివర్యులు తమ తమ ధర్మపత్నులను తోడ్కొని పర్వతరాజు అంతఃపురానికి చేరారు. పర్వతరాజు వారిని సముచిత ఆసనాలతో కూర్చుండబెట్టాడు. మేనక తోడ్పడుచుండగా వారికి అర్ఘ్యము, పాద్యము, ఆచమనం, పంచామృతము, వస్త్రద్వయము, యజ్ఞోపవీతములు, గంధము, అక్షింతలు, ఆభరణములు, పుష్పములు, ధూపములు, దీపములు, నివేదనము, తాంబూలము, నీరాజనము, మంత్రపుష్ప సహితంగా షోడశోపచార పూజలు చేశారు. గిరిరాజ, దైవ లక్షణాలు అని చెప్పబడిన శౌచం, దానం, వీరం, దానవం కలిగి ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపమైన ఆదిశక్తి అంశతో పార్వతీదేవి నీ పుత్రి అయి నీకు ఎనలేని సుఖ సంతోషాలను కలిగించింది. అటువంటి పార్వతీదేవిని పెంచి సురక్షణ చేసిన మీరు భాగ్యశాలులయ్యారు. ఇప్పుడు మేము ఈశ్వరుడు పంపగా ఇక్కడికి వచ్చాము. పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరగనున్నది. దాని గురించి మేము ఈశ్వరుడు నియోగించగా వచ్చినాము అని ఆంగీరసుడనే మునివర్యుడు హిమవంతునితో చెప్పాడు. మేనక కనుసైగలను అర్థం చేసుకున్న జయ విజయలనే చెలికత్తెలు పార్వతీదేవిని సర్వాలంకార శోభితగా వస్త్రభూషణాదులతో అలంకరించి తోడ్కొని వచ్చి ఉచితాసనంలో కూర్చుండబెట్టారు. సర్వజ్ఞుడయ్యు అవతార విశేషాన్ని అందంగా అలరింపజేయాలని పార్వతీదేవిని సహజమైన స్త్రీల సిగ్గును అభినయిస్తూ ఉండింది. అప్పుడు మేనక పర్వతరాజులను చూచి ఋషులలో మరొక్కరు ఇలా అన్నారు: సర్వేశ్వరుడైన మహాదేవునికి కన్యాదానం చేయబోతున్నారు. ఎంతటి తపఃఫలితమో! పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వల్ల లోకకంటకులైన శూరపద్మాది అసురులను సంహరించగల కుమారుడు సంభవించవున్నాడు. అందానికే అందమై, శక్తికే శక్తి అయి శోభాయమానంగా వెలసిల్లే సుబ్రహ్మణ్యుడు జన్మించి నీకు మనుమడై అందరికీ గర్వాన్ని, ఆనందాన్ని తెచ్చివ్వనున్నాడు. శంభుడే నీకు అల్లుడై కాళ్ళు కడిగించుకోనున్నాడు. ఈ శుభకార్యం శీఘ్రంగా నెరవేర్చి కృతార్థుడవు కమ్మని అన్నాడు ఆ మునివర్యుడు. మేనకకు పర్వతరాజుకు ఆనందం పట్టనలవి కాలేదు. ఋషులారా, శుభలగ్నం మీరే నిర్ణయించండి అని అభ్యర్థించాడు పర్వతరాజు. రేపు ఉత్తరా నక్షత్రంతో కూడిన అత్యంత శుభప్రదమైన వివాహ లగ్నం ఉన్నది. రేపే పరమేశ్వరునికి, పార్వతీదేవికి కళ్యాణం జరగాలి. ఓ పుణ్య దంపతులారా, వివాహానికి కావలసిన ఏర్పాట్లు చూడండి. మీకు సర్వ శుభములు కలుగుగాక అని హిమవంతుణ్ణి, మేనకను ఆశీర్వదించి ఋషులు తమ తమ పత్నులతో వెడలి కైలాసం చేరారు. శివ సన్నిధిలో మహేశ్వర, రేపు ఉత్తరా నక్షత్ర యొక్క శుభలగ్నంలో పార్వతీదేవిని తాము పరిణయమాడి సకల శుభములు కలుగునట్లు అనుగ్రహించమని ప్రార్థన అన్నారు. పర్వతరాజు విశ్వశిల్పి అయిన విశ్వకర్మను రప్పించాడు. దేవాదిదేవుడైన మహాదేవునికి, బ్రహ్మదేవునికి, వైకుంఠునికి, ఇంద్రాది దేవతలకు ఉచితమైన విడిది గృహాలను సర్వాంగ సుందరంగా నిర్మించమని విశ్వకర్మను కోరాడు. తన శక్తి సామర్థ్యాలను చూపుతూ విశ్వకర్మ నిర్మించిన విడిది గృహాలను, కళ్యాణ మందిరాన్ని చూచి పర్వతరాజు సంతోషభరితుడయ్యాడు. ఉచిత రీతిని విశ్వకర్మను సన్మానించాడు. వివాహ వేడుకలు దగ్గరుండి ఏర్పాట్లు చేసి పొమ్మని విశ్వకర్మను ప్రార్థించాడు. జయ విజయులు పర్వతరాజు ఆజ్ఞను అనుసరించి పార్వతీదేవిని వధువుగా తీర్చిదిద్దారు. సకల మంగళములు కలిగించే ఈ కళ్యాణాన్ని చూడాలని బ్రహ్మాది దేవతలు ఉవ్విళ్ళూరుతూ మహాదేవుని పెళ్లి కుమారుడిగా చేసి కైలాసం నుండి హిమవంతుని మందిరానికి తీసుకుని వచ్చారు. దేవదుందుభులు మ్రోగుతున్నాయి. అప్సరసలు నాట్యమాడుచున్నారు. పత్ని సమేతంగా దేవతలందరూ సమోత్సాహంతో పరమేశ్వరుణ్ణి మెచ్చుకుంటూ పర్వతరాజుతే ఏర్పాటు చేయబడ్డ విడిది గృహాలను చేరారు. పర్వతరాజు పరమేశ్వరునికి ఎదురుగా వెళ్ళి భక్తి శ్రద్ధలతో మేనకాదేవిని
పక్కన ఉంచుకొని షోడశోపచార పూజలు చేశాడు. బ్రహ్మ విష్ణువాది దేవులను అలాగే ఉపచరించాడు. సరస్వతి లక్ష్మీదేవులు పరాశక్తి అయిన పార్వతీదేవిని చేరారు. పెళ్లి కుమారుని కోలాహలంగా ఊరేగించి కళ్యాణ మండపానికి చేర్చారు. సుందరేశ్వరుడు అందరికీ దర్శనమిస్తూ కటాక్షించాడు. మందిరోపలితం నుండి స్త్రీలు శివునిపై పూల వృష్టి కురిపించారు. దారి పొడవునా నందివాహనుడికి అపూర్వమైన స్వాగతం మర్యాదలు ఇచ్చారు. వాహనం నుండి మహేశ్వరుడు దిగి అంతఃపుర ముఖద్వారాన్ని సమీపించగానే మంగళహారతులిచ్చి కళ్యాణ మంటపానికి తోడ్కొని వెళ్ళారు. భూలోకవాసులైన మానవులు శివపార్వతుల కళ్యాణం చూడాలని పర్వతరాజు ఉంటున్న హిమాలయాలకు తండోపతండంగా వచ్చారు. ఈశ్వరుడు అందరినీ అనుగ్రహించాడు. భూభారమంతా ఒకవైపుకు ఒరిగిపోతుందని గ్రహించి కాశీలో స్థిర నివాసం ఉంటున్న అగస్త్యుని రమ్మన్నాడు శివుడు. అగస్త్య మహాముని, నా కళ్యాణం చూడాలని ప్రజానీకమంతా ఇటు వచ్చారు. ప్రజాభారంతో ఉత్తర దిగ్భాగమంతా ఒరిగిపోరాదు. కనుక నువ్వు దక్షిణాపదం వెళ్ళు. నీ ఒక్కడి వల్ల ఈ భూమి సమతుల్యంగా నిలుస్తుంది, వెళ్ళు అని అగస్త్యుని ఆదేశించాడు పరమశివుడు. కరుణాసాగర, విశ్వనాథ, భక్తవత్సల, నీ కళ్యాణ వైభవాన్ని అందరూ చూచి తరిస్తూ ఉంటే నేను మాత్రం చూడకుండా దక్షిణాపదం వెళ్ళాలా? నా హృదయం ఎంతగా ఆవేదన చెందుతుందో మీకు తెలియనిది కాదు. మీ ఆజ్ఞానుసారం దక్షిణ దిగ్భాగం వెళతాను. మీరు కళ్యాణ వైభవాన్ని నేను తిలకించాలి, అందుకు అనుగ్రహించండి అని ప్రార్థించాడు. మహాముని, నువ్వు దక్షిణాపదం చేరగానే తిరువేర్కాడు అనే చోట పార్వతీతో జరిగే నా కళ్యాణాన్ని కనుల విందుగా చూడగలవు, వెళ్ళు అని అగస్త్యుని అనుగ్రహించి పంపాడు విశ్వనాథుడు. అగస్త్యుడు శివానుగ్రహం పొంది దక్షిణాపదం చేరాక పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ వైభవాన్ని దూరదర్శనంతో చూడగలిగాడు. ఈ తిరువేర్కాడు మద్రాసుకు చేరువలో ఉంది. మంగళవాద్యములు ఘోషించుతున్నాయి. పార్వతీదేవి సర్వాలంకార శోభితయై పరమశివుని చెంతకు రాగా ఆది దంపతులిద్దరూ ఒకరి పక్కన ఒకరు ఆసీనులయ్యారు. బంగారు ఊయలలో ఊగారు. అప్సరసలు నాట్యమాడారు. తుంబుర నారదులు పాడారు. తర్వాత పార్వతీ పరమేశ్వరులను కళ్యాణ వేదికకు తీసుకువెళ్లారు. జంటగా ఇద్దరూ కూర్చున్నారు. విప్రోత్తములు వేదమంత్రాలు వల్లించారు. బంధుమిత్ర దేవగణాది సపరివారం చూస్తుండగా పర్వతరాజు మేనకతో కలిసి భక్తి పారవస్యంతోనూ భయప్రపత్తులతోనూ పరమేశ్వరుని పదకమలములను అభిషేకించాడు. పార్వతీదేవి కోమలమైన దక్షిణ హస్తాన్ని పరమశివుని హస్తంలో ఉంచుకుని పర్వతరాజు నీటి ధారను వదిలి కన్యాదానం చేశాడు. నా గారాల పట్టి పార్వతిని నీవు చేపట్టినందువల్ల సర్వేశ్వరుడైన నీ అనుగ్రహంతో నేను పునీతుణ్ణయ్యాను. దేవాదిదేవ, ఈ నా కుమార్తెను స్వీకరించి నన్ను కృతార్థుణ్ణి చేసినందుకు నీకు నేను చాలా కృతజ్ఞుణ్ణి. స్వీకరించుము స్వామి అంటూ పార్వతీదేవిని పరమేశ్వరునికి పాణిగ్రహణమనర్చాడు పర్వతరాజు. పరమశివుడు ఎంతో ఉల్లాసంగా సుందరంగా చిరునవ్వులు చిందుతూ పార్వతిని పరిణయమాడిన వేళలో మంగళవాద్యములు మ్రోగుచుండగా జయీభవ విజయీభవ అంటూ ఆకాశమంటూ ఘోషానాదంతో దంపతులు ముచ్చటగా ఒకరిదాపున ఒకరు చేరువయ్యారు. ఈ శుభముహూర్తంలో భూమి భారమంతా హిమాలయాల వైపు ఒరిగింది. శివాజ్ఞతో అప్పటికే అగస్త్యుడు దక్షిణాపదం చేరి భూభారాన్ని తన ఒక్కడి తపోబలంతోనే సమతుల్యం చేశాడు. అందరూ ఆది దంపతుల కళ్యాణ వైభవాన్ని తొలగించారు. కృతార్థులైనామని సంతోషపడ్డారు. హిమవంతుని ఆతిథ్యం పొంది వారి వారి స్వస్థలాలకు వెనుదిరిగారు. వైదిక శాస్త్రోక్తంగా వివాహ తంతు జరిగింది. అగ్నిసాక్షిగాను అగ్ని ప్రదక్షిణాది తంతులన్నీ చేశారు. బ్రహ్మదేవుడు, నారాయణుడు, ఇంద్రాది దిక్పాలకులు, ముక్కోటి దేవతలు ప్రసన్నులయ్యారు. ఇన్నాళ్లు తాము పడిన రాక్షస బాధను మరువగలిగారు. ఆది దంపతులు ఒక్కటై దర్శనమిచ్చారు. సమయం సందర్భాన్ననుసరించి రతీదేవిని త్రికరణ శుద్ధిగా మన్మధుణ్ణి పునర్జీవుణ్ణి చేయమని కళ్యాణిని చేపట్టిన కళ్యాణ సుందరేశ్వరుణ్ణి ప్రార్థించింది. రతీదేవిని ప్రసన్నంగా చూస్తూ, నీ భర్త మన్మధుడు ఇది మొదలుగా లోకాలలో భోగసుఖాలను
అందించే నిమిత్తమై జీవిస్తాడు. అయితే నీ భర్తను నువ్వు మాత్రమే చూడగలవు, మిగిలిన వారెవ్వరికీ కనిపించడు. సకల జీవరాశులలో కామవాంఛను ఉద్దీపనం చేసి అనంగుడైన నీ భర్త సృష్టికి తోడ్పడతాడు అని రతీదేవి ప్రార్థనను మన్నించి అనంగుడైన మన్మధుణ్ణి తిరిగి ఆమె పొందేటట్లు శివుడు అనుగ్రహించాడు. ఆ విధంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగింది. పరమేశ్వరుడు పర్వతరాజు దగ్గర వీడ్కులు పొందాక పరాశక్తిని తోడ్కొని వృషభ వాహనారూఢుడై కైలాసం చేరాడు. తదుపరి వీడియోలో కుమార సంభవాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర కటాక్ష ఫల సిద్ధిరస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.